తెలుగు తల్లి అంటే మీకు గౌరవం ఉందా లేదా? తెలుగు తల్లి వచ్చి అడిగితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. తెలుగు తల్లిని మీరు ఎప్పుడైనా చూసారా? ఏయ్, ఏంట్రా అర్థం లేని ప్రశ్న అడుగుతున్నావు? మనకి తెలుగు తల్లి ఉన్నట్టుగానే మిగతా రాష్ట్రాలకి తల్లి ఉంటుందా లేదా? ఎవడు తల్లి వాడుకుంటుంది ఉంటే అంటే నీకు మిగతా తల్లులు అంటే పడదు అంతేగా? వాడదు. అంటే మలయాళం తల్లి, తమిళ తల్లి, మరాఠీ తల్లి, పంజాబీ తల్లి, బెంగాలీ తల్లి అంటే తెలుగు తల్లికి పడదు అంతేగా? తెలీదయ్యా. మరి తెలియకుండా ఎందుకు ఫైట్ చేస్తున్నావు? అసలు భరతమాతకి తల్లులందరూ సవతులా, చెల్లెళ్ళ, కూతుళ్ళ కొట్టుకు చస్తున్నారు కదరా. నువ్వు ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తున్నావు. పక్క రాష్ట్రాలంటే గౌరవం లేని నీకు జెండా వందనం చేసే హక్కు నీకు లేదు. జనగణమన పాడే అర్హత లేదంటారు. దానికి నువ్వేమంటావు? ఎందుకు లేదు? ఇది నా దేశం. నేను జనగణమన పాడతాను, జెండా ఎగరేస్తాను. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ ఏ ఒక్క తల్లిని గౌరవించని నీకు మన జాతీయ గీతం పాడే అర్హత లేదంటాను. దానికి నువ్వేమంటావురా? నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కన్ఫ్యూజ్ చేస్తున్నానా? నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? సరే, కన్ఫ్యూజన్ లేకుండా అడుగుతున్నా. అడుగు. నీ తమ్ముడు అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడా లేదా? నీకు సింగపూర్ లో 5 స్టార్ హోటల్ ఉందా లేదా? సిక్కిం లో పవర్ ప్లాంట్స్, కాశ్మీర్ లో ఆపిల్ తోటలు ఉన్నాయా? అవన్నీ నా పర్సనల్ వ్యాపారాలు. ఆహా, అవి నీ పర్సనలే. నువ్వు ప్రపంచంతో వ్యాపారాలు చేసి దోచుకోవచ్చు, అదేమో నీ పర్సనల్. చెన్నై నుంచి ఒకటి ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటే తప్పు. ఉడిపి నుంచి ఒక టీనీలు అమ్ముకోవడానికి వస్తే మాత్రం అది దోపిడి. రాయ్, నీ కారు డ్రైవర్ మరాఠీ, నీ పిల్లలకి ట్యూషన్లు చెప్పే టీచర్ బెంగాలీ, పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయి మంచాన పడ్డ నీ బాబుకి మూతి నుంచి కింద దాకా కడిగేది మలయాళీ నర్సురా. పైగా నువ్వు తిరగడానికి బెంచ్ కారు కావాలి. సాయంత్రం మందులోకి తినడానికి ఎక్కడో తమిళనాడులోని చెట్టినాడు చికెన్ కావాలి. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ బాబు, అది అడుగు, అలా అడుగు, అది ఇప్పుడు దాకా చేసిందంతా గంగలో కలిసిపోయింది కదరా. మిమ్మల్ని ఏమంటారు? సూపర్ బాబు, సూపర్, క్యా బాత్ కియా, సూపర్. మమ్మల్ని ఐటెం గాళ్ళు అంటావరా? ఈరోజు మాకు దొరికిన ఐటెం నువ్వేరా.